హాయ్ వెల్కమ్ టు ఫ్రైడే సాటర్డే స్పెషల్. ఈ ఫ్రైడే సాటర్డే స్పెషల్లో విశేషం ఏంటంటే ఈ వారం అంటే గడిచిన వారం చెప్పాలంటే ఇట్ పోస్టెడ్ హయ్యెస్ట్ గెయిన్స్ ఇన్ ద సెన్స్ ఒక వారం రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ఇంతగా పెరగలే. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, అది విశేషం. బట్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హిస్టరీ. వాట్ కెన్ బి అహెడ్? ముందు ఎలా ఉంటుంది అంటే ముందంటే ఇంపార్టెంట్. ఇంకా వర్స్ట్ ఈజ్ ఓవర్ అయితే ఏమవుతుంది? నో మార్కెట్ ఈజ్ పాయిజ్డ్ ఫర్ రికవరీ. తగ్గింది కదా, 26,000 నుంచి 22,000కి వచ్చింది. 22,000 నుంచి మళ్ళీ 23,800. ఇంతకుముందు ఒకసారి 24,800కి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ పడిపోయింది. ఈసారి 23,800కి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ నిలదొక్కోలేకపోతున్నది. పడిపోయింది అని చెప్పడానికి లేదు కానీ నిలదొక్కోలేకపోతున్నది. సో ఈ ఫ్యాక్టర్స్ మనం చూద్దాం, లెటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రీఫ్గా మార్కెట్ ఎక్కడుంది, యాక్చువల్గా చెప్పాలంటే వేర్ ఆర్ వి, ఈ వేర్ ఆర్ వి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఒకసారి చూడండి. నిఫ్టీ వీక్లీ చార్ట్ తీసుకుందాం. లాస్ట్ 4 months తీసుకుంటే, క్యాండిల్ స్టిక్ తీసుకుంటే, వీక్లీ చార్ట్ తీసుకుంటే ముందు సరే వీక్లీ చార్ట్ తీసుకుందాం. వీక్లీ చార్ట్ తీసుకుంటే ఏంటి పరిస్థితి? ఇది చూడండి, ఈ వైట్ క్యాండిల్ చూడండి, హయ్యెస్ట్ ఈ గడిచిన వారం ప్రీవియస్ వీక్ హయ్యెస్ట్ గెయిన్ 22,300 దగ్గర నుంచి 22,350 దగ్గర నుంచి 22,350 దగ్గర నుంచి 23,350. యూ కెన్ సే 1000 పాయింట్స్. అంటే వీక్లీ చార్ట్ ప్రకారం 1000 పాయింట్స్ ఒక వారంలో గెయిన్ అయింది. ఇట్స్ ఎ గుడ్ రికవరీ అండ్ బిగ్ రికవరీ. అయితే ఇక్కడ ఈ హ్యాంగింగ్ మ్యాన్ చూసారా? దీని తర్వాత వచ్చేటటువంటి క్యాండిల్ గనక, వీక్లీ క్యాండిల్ గనక దీనికి ఈక్వల్గా లేదా దిగువగా వచ్చి ఓపెనింగ్ వచ్చి అక్కడి నుంచి రెడ్ క్యాండిలే ఫామ్ అయితే, నెక్స్ట్ వీక్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మరొకసారి మార్కెట్ కొంచెం గట్టిగా తగ్గే అవకాశం ఉంది. గట్టిగా అంటే ఎంత గట్టిగా అనేది మనకు తెలియదు, చెప్పలేం. మరీ గట్టిగా మాత్రం కాదు. అది కొంచెం ఉన్న ప్రమాదం. అంటే గ్యారంటీగా ఏదో సామెత చెప్పినట్టు ఉప్పుని వచ్చేస్తుంది, లేకపోతే తుఫాను గ్యారంటీ అని కాదు, పాసిబిలిటీ. అయితే బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యెస్ట్ గెయిన్ తర్వాత కొంచెం డోజీ టైపు క్యాండిల్ వచ్చింది కానీ, బట్ ఇట్ ఈజ్ ఆన్ ది హయ్యర్ సైడ్ అంటే చెప్పాలంటే దిస్ ఈజ్ గ్యాప్ అప్. సో గ్యాప్ అప్ డోజీ కూడా బుల్లిష్ అనే చెప్పాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే సింపుల్గా కంక్లూడ్ చేయాలంటే, సింపుల్గా ఫుల్ ప్రూఫ్ కంక్లూజన్ ఏంటంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, బుల్లిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ బుల్లిష్ అండ్ నిఫ్టీ ఈజ్ న్యూట్రల్, నైదర్ బుల్లిష్ నార్ బేరిష్. చూడాలి ఎలా ఉంటుందో చూడాలి. ఈక్విటీ అంటే నిఫ్టీ వరకు అయితే మాత్రం న్యూట్రల్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఎస్
పాజిటివ్గా ఉంది, బుల్లిష్గా ఉంది, అంతే కదా. బట్ అయితే ఒకసారి సింహావలోకనం చేస్తే 9 months క్యాండిల్ తీసుకుంటాను డైలీ. తర్వాత క్లోజింగ్ ప్రైస్ టు బిగిన్ విత్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రెడీగా ఉంది కదా. లెటెస్ట్ బ్యాంక్ నిఫ్టీ హిస్టరీ ఏంటి ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ద హై, ఫస్ట్ హై. ఆ తర్వాత ఇది ఫస్ట్ హై, తర్వాత ఇది సెకండ్ హై, తర్వాత ఇది థర్డ్ హై. ఈ థర్డ్ హై, దిస్ హ్యాపెన్స్ టు బి యూ కెన్ సే డబుల్ టాప్. ఈ డబుల్ టాప్కి వచ్చేటప్పటికి తెలిసిన విషయమే కదా, అక్కడ నిలవదు మార్కెట్. జనరల్గా ఏంటంటే అక్కడ ప్రెషర్ వస్తుంది. అది డబుల్ టాప్ని మేజర్ రెసిస్టెన్స్ అంటారు. అది కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇది ఫస్ట్ టైం డబుల్ టాప్ వచ్చింది. ఇంకొకసారి టాప్ వస్తే అక్కడ నెట్టేసుకుని పైకి వెళ్ళొచ్చు. అప్పుడు కూడా వెళ్ళలేకపోతే ఈసారి మూడోసారి వచ్చిందంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఏంటంటే దాన్ని నెట్టేసుకుని పైకి వెళుతుంది అని. సరే, పైకి వెళ్ళటం సంగతి ఎలా ఉన్నా ఇది స్లైట్లీ ఓవర్ బాట్ పొజిషన్ చూపిస్తున్నది, స్లైట్గా, పెద్దగా ఏం లేదు. బట్ బై అండ్ లార్జ్ బ్యాంక్ నిఫ్టీ ఓకే. అంటే ప్రీవియస్ హై 54,500ని అధిక దాకా వెళ్ళలేక 53,500 వరకే వెళ్ళి మళ్ళీ పడిపోయింది. చాలా ఘోరంగా పడిపోయింది కదా, 47,000 చిల్లరకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయ్యి మెల్లిమెల్లిగా మళ్ళీ అందుకుని ఈసారి 51,600కి వచ్చింది. ఈ 51,600 దగ్గరది ఇక్కడ చూడండి, మళ్ళీ అక్కడ నిలదొక్కోలేక కొంచెం అటు ఇటు తచ్చాడుతూ ఉంది. అంటే పడిపోతుందని కాదు, ఇట్ ఈస్ షోయింగ్ డౌన్. సో ఇట్లా చూసుకున్నట్టయితే ఈ హై లోవర్ హైస్ ఫార్మేషన్లో ఉంది. లోవర్ హైస్ ఫార్మేషను మరి రోజు చూస్తేదే కదా, లోవర్ హై లోవర్ లో. ఈ లోవర్ హై అనేది ట్రెండ్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో రికవరీ పాసిబిలిటీ ఉన్నది అని అనిపిస్తున్నది. ఏది మన క్యాండిల్ స్టిక్ ప్యాటర్ను. ఇదేం సూచిస్తున్నదండి, ఇప్పుడు మనకి ట్రెండ్ లైన్ అంటే క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద అయితే ఏంటంటే ట్రెండ్ తెలుస్తుంది. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నుంచి ఏంటంటే కొంచెం ఊరికే స్మెల్ వస్తుంది. ఏంటి పెరుగుతుందా తగ్గుతుందా ఏమవుతుంది అని. అంటే వచ్చినటువంటి ఫామ్ అయినటువంటి క్యాండిల్స్ తాలూకు స్వభావాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు అదే నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ appears to be okay, బట్ ట్రెండ్ మాత్రం డౌన్ ట్రెండ్లోనే ఉంది. బట్ appears to రికవర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ పీక్ అండి, 26,200 పీక్. ఒకసారి చూడండి, ఇది 26,200 పీక్. ఓకే, ఇది 26,200 పీకు. తర్వాత ఏకదాటిగా తగ్గిపోయింది కదా, పడిపోయింది కదా. ఎంత ఘోరంగా పడిపోయిందంటే తెలిసిన విషయమే మనకి. ఇక్కడ వరకు వచ్చేసింది, 23,000కి వచ్చేసింది. అమ్మో అనుకున్నాం. 26,000 నుంచి 23,000, 3,000 పాయింట్లు. ఓకే, బిగిన. ఆ తర్వాత గబగబా మళ్ళీ అందుకుంది, కొద్దిగా రికవరీ మొదలైంది. ఈసారి చూడండి, 23,000 దగ్గర నుంచి ఇక్కడ వరకు రికవరీ వచ్చింది. 24,800 ఎఫర్ట్లెస్గా వచ్చేసింది. సో దిస్ ఈజ్ షార్ట్ లివ్డ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది జెండా ఫార్మేషనే తప్ప అంతకని ఇంకేం లేదు. డౌన్ సైడ్ జెండా ఫార్మేషన్, ఇన్వర్స్ అనుకోండి. బాగా తగ్గింది, కొద్దిగా రికవర్ అయింది. దట్ ఈజ్ కాల్డ్ రిట్రేస్మెంట్. అంటే ఒక 40% రికవర్ అయింది సుమారుగా.
రూపీస్ తగ్గి 40 రూపాయలు రికవర్ అయింది. ఇక్కడ నుంచి ఏంటి అక్కడ మళ్ళీ మామూలు అయిపోతుంది, నార్మల్ ఇంకేముంది, మళ్ళీ పికప్ అయిపోతుంది, నథింగ్ టు వర్రీ అలాంటి ఇది కలిగిస్తుంది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందండి, ఈసారి ఇంకా బాగా తగ్గింది. ఎంత రికవర్ అయిందో, రికవర్ అయిన దానికంటే ఎక్కువ తగ్గింది. చూసారా, ఫస్ట్ తగ్గింది, బాగా తగ్గింది, అందులో 40% రికవర్ అయింది రిట్రేస్మెంటు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పడింది, రికవర్ అయిన దానికంటే ఈసారి ఎక్కువ తగ్గింది. ఎక్కువ తగ్గిందని ఎలా చెప్తారంటే ఇది చూడండి, ఇది ఇంతే తగ్గాలి, ట్రయాంగిల్ చూడండి, అంతే తగ్గాలి. కానీ అంతే అంటే ఎంత, 23,500 రావాలి, ఇప్పుడున్న పొజిషన్కే రావాలి, 23,500కి రావాలి. కానీ ఇది 22,800కి వచ్చింది. అమ్మో అనుకున్నాం. సో దిస్ ఇండికేటెడ్ డౌన్ ట్రెండ్. చూసారా, లోవర్ ఈ హై కంటే ఈ హై చాలా తక్కువ, తర్వాత ఈ లో కంటే ఈ లో చాలా తక్కువ కదా. సో డౌన్ ట్రెండ్ మళ్ళీ అబ్బే ఇదేదో రికవర్ అయిపోతుంది అనుకున్నా, అవ్వట్లేదు అనుకున్నాం, బాగానే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి దీనికి రిట్రేస్మెంట్ వచ్చింది ఇక్కడికి. అంటే ఫస్ట్ టైం 24,800 కదండి, ఈ 24,800కి బదులు ఈసారి 23,600కి ఎంతకు వచ్చింది, 23,600, 650 ఆ రేంజ్కి వచ్చింది. బాగుంది. ఫస్ట్ 24 ఫస్ట్ హై రికవరీ హై 24,800, తర్వాత 23,500, 600, మళ్ళీ తగ్గింది. ఈసారి చూడండి ఎంత తగ్గిందో, అంతకన్నా ఎక్కువ తగ్గింది. చూడండి ఎంత రికవర్ అయ్యిందో అంతకన్నా ఎక్కువ తగ్గింది, గమనించండి. ఫస్ట్ టైము 100 పాయింట్లు తగ్గితే 40 పాయింట్లు రికవర్ అయింది, నెంబర్ 1 ఫేజ్ నెంబర్ 1. మళ్ళీ ఫేజ్ నెంబర్ 2 మళ్ళీ తగ్గింది, మళ్ళీ 100 పాయింట్లు తగ్గితే, ఊరికే 100 అనుకుందాం, 100 పాయింట్లు తగ్గితే ఈసారి 30 పాయింట్లే రికవర్ అయింది, 35 పోనీ 35% రికవర్ అయింది. అంటే 100కి 40 రికవర్ అయింది, మళ్ళీ 100 తగ్గింది, మళ్ళీ 100లో 35 రికవర్ అయింది. అంటే నెట్ ఎఫెక్ట్ ఏంటి, డౌనే కదా. సో మళ్ళీ తగ్గింది, మళ్ళీ 100 తగ్గి ఈసారి 100కి 100 రికవర్ అయింది. సో హియర్ దిస్ మార్కెట్ స్టేస్. ఇక్కడ ఇదే నేర్చుకోవాలి, అర్థం చేసుకోండి. ఈసారి రిట్రేస్మెంట్ కాదు, డబుల్ టాప్కి వచ్చింది. రిట్రేస్మెంట్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్. కానీ ఇది ఈసారి డౌన్ ట్రెండ్ కాదు, ఎంత తగ్గిందో అంతా రికవర్ అయిపోయింది, ఈక్వల్. అయితే డబుల్ టాప్, ఈ డబుల్ టాప్ దగ్గర తప్పదు కదా, డబుల్ టాప్ దగ్గర రెసిస్టెన్సు తప్పదు, క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ లాగా తప్పదు. రెసిస్టెన్స్ ఇక్కడ ఖచ్చితంగా రెసిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఏర్పడింది, చూసారా, ఇక్కడ రెసిస్టెన్స్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వచ్చింది. అయితే ఇది దిస్ కెన్ బి డౌన్ ట్రెండ్, దిస్ కెన్ కంటిన్యూ ఇట్స్ డౌన్ ట్రెండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ గోస్ బిలో ది ప్రీవియస్ లో. ప్రీవియస్ లో ఎంత, ఎక్కడంతా 22,000. 22,000 కంటే దిగువకు వస్తే ఇక్కడ ఒక హర్డిల్ ఉందనుకోండి, 22,800 అనేది ఒక హర్డిల్ ఉంది. 22,800కి వస్తే కూడా కొద్దిగా సిగ్నల్ బ్యాడ్ సిగ్నలే, ఆల్మోస్ట్ 50% వచ్చేసింది రిట్రేస్మెంట్. 55% రాకూడదు. బట్ ప్రీవియస్లో 22,000 కాబట్టి అంతకన్నా దిగువకు వస్తే ఇంకా శ్రీమతే రామానుజాయ అన్నమాట, ఇంకేం చేయలేము మార్కెట్ని. ఇది 21,000, 20,000 ప్లస్, అది ఆ రేంజ్ చూస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితులు భయపడకండి, అట్లాంటి పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. ఇక్కడ ఎంత అయితే పడిపోయిందో అంత పూర్తిగా రికవర్ అయింది అంటే ఇట్ ఈజ్ టెండింగ్ టు అటెంప్ట్ ట్రెండ్ రివర్సల్కి ప్రయత్నిస్తున్నది అని అర్థం. అంటే బ్యాడ్ డేస్ ఆర్ గెట్టింగ్ ఓవర్. ఐ డోంట్ సే బ్యాడ్ డేస్ ఆర్ ఓవర్, బ్యాడ్ డేస్ ఆర్ గెట్టింగ్ ఓవర్.
సో గెట్టింగ్ ఓవర్ ఆ నేపథ్యంలో ఇప్పుడు రిట్రేస్మెంట్ ఇక్కడ తగ్గదనేవి లేదు. ఇక్కడ తగ్గడానికి ఇంకా అంటే ఏకదాటిగా రికవర్ అయింది కదా, ఎంత అయితే తగ్గిందో అంత పూర్తిగా రికవర్ అయింది కదా. అందుకని ఇక్కడ ఒక రిట్రేస్మెంటు వస్తుంది. అంటే పెరిగిన దానికి రిట్రేస్మెంటు, ఈ పెరిగిన దానికి రిట్రేస్మెంటు సమ్వేర్ హియర్ చూడండి. ఆల్టిట్యూడు ఏదో గణితంలో ఇప్పుడు ఎక్కడో కోఆర్డినేట్ జామెట్రీలోనే ఎక్కడో చదువుకున్నాం. ఉన్నతి తెలుగులో మా మాస్టరు మా లెక్చరర్ గారు ఉన్నతి అనేవారు. ఉన్నతి అంటే ఆల్టిట్యూడ్ అని. ఇది అంటే రిట్రేస్మెంటు ఎంతైతే పెరిగిందో అందులో కొంత షెడ్ అవ్వచ్చు. అంటే 23,000 కనబడుతున్నది ఇక్కడ సుమారుగా, ప్లస్ ఆర్ మైనస్లు అండి. డబుల్ టాప్ పైకి వెళ్ళిన తర్వాత టచ్ అయింది, పైకి టచ్ అయిన తర్వాత టక్ అనేది ఇప్పుడు సీలింగు వెళ్తుంటే సీలింగ్ అడ్డుకున్నట్టు. సో సీలింగ్ అడ్డుకున్నట్టు. ఓకే, సీలింగు ఇక్కడ ఈ సీలింగు ఇక్కడ మ్యాక్సిమం వస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇదిగో దిస్ మే టచ్ హియర్. ఇది చూడండి ఒకసారి, జస్ట్ అ మినిట్, ఒకసారి చూడండి. That's a glorious hit. That is a magnificent hit to finish the over. 15 from it. 153 for 4 up to 16. Okay. So ఇదండి విషయం. సో now you are able to see this కదా. So now the question is నెక్స్ట్ 24,800 టచ్ చేస్తుంది. చూడండి ఈ వీడియోని అర్థం కాకపోతే మరొకసారి వినండి, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది సబ్జెక్టు. ఇదంతా జియోమెట్రీలా కనబడుతున్నదేమో, కోఆర్డినేట్ జామెట్రీ, సాలిడ్ జామెట్రీ, ఏవో చాలా పేర్లు ఉన్నాయి కదా, అలా అనిపిస్తున్నదేమో కాదు. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, లేటెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఈ రెసిస్టెన్స్ దగ్గర ఏం పాసిబిలిటీ ఉంది అంటే దిస్ మే రికవర్. సరేండి, దిస్ మే రికవర్. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు 23,800 లెవెల్ తట్టుకోలేక టెంపరీగా దిగి మ్యాక్సిమం 23,300 కంటే ఎక్కువ దిక్కకూడదు. అది చాలా ఇంపార్టెంట్ బెంచ్ మార్క్. అసలు అంతకన్నా దిగింది అంటే డౌటే, అంతకన్నా దిక్కకూడదు, అంతకన్నా తక్కువలోనే పని జరిగిపోవాలి. అక్కడి నుంచి కొద్దిగా తగ్గి ఇందులో రిట్రేస్మెంట్ వచ్చి అప్పుడు మళ్ళీ పైకి అప్వార్డ్ జర్నీ మొదలు పెట్టడం. ఈ అప్వార్డ్ జర్నీలో 24,800 దగ్గర నెక్స్ట్ హర్డిల్ వస్తుంది. అంటే దెన్ ఏ కేస్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్. అంటే ఇమీడియట్గా ఇప్పుడు ట్రెండ్ రివర్సల్ వచ్చేసింది అనటానికి లేదు, కానీ ట్రెండ్ రివర్సల్కి పాసిబిలిటీస్ మాత్రం ఉన్నాయి. ఓకే, సో యు గాట్ ఇట్. అయితే బట్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి,
మనకు తెలియదు ఏముంది. ట్రంప్ గారు ఉన్నారు, డెవలప్మెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, డెవలప్మెంట్ ఈవెంట్స్, డే టు డే గవర్నమెంట్ పాలసీస్, తర్వాత డిసిషన్స్, తర్వాత గ్లోబల్ ఇష్యూస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే టారిఫ్, మొన్నటి వరకు వార్ జరిగింది, వార్ కొద్దిగా ఇబ్బంది పెట్టింది. తర్వాత ఇప్పుడేమో టారిఫ్ వార్ మొదలుపెట్టింది, టారిఫ్ వార్ మొదలుపెట్టారు, ఇప్పుడు టారిఫ్ వార్ ఇబ్బంది పెడుతున్నది. ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, సహజం. అందువల్ల ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్, తర్వాత ఇన్ఫ్లేషన్ డేటా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటాలు, తర్వాత గవర్నమెంట్ పాలసీలు చెప్పాను కదా, మళ్ళీ ఇవి కాకుండా ఆర్బీఐ క్రెడిట్ పాలసీలు, సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ పాలసీలు, ఇవన్నీ కలగలుపుగా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపనెంట్స్, ఎలక్ట్రానిక్ కాంపనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ యుగంలో కదా మనం ఉన్నాము. ఎలక్ట్రానిక్స్ యుగంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రానిక్స్. మీరు ల్యాప్టాప్ తీసుకున్న ఎలక్ట్రానిక్సే, మొబైల్ తీసుకున్న ఎలక్ట్రానిక్సే, ఈవెన్ వాషింగ్ మెషిన్ తీసుకున్న ఎలక్ట్రానిక్స్, అలా అయిపోయింది కదా. సో ఎలక్ట్రానిక్స్లో ఏషియా బాగా, అంటే జపాన్ దగ్గర నుంచి కొరియా, చైనా, ఇవన్నీ కూడా బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అయితే రీసెంట్గా ఇండియా అందులో కొద్దిగా గ్రిప్ సాధించింది. కాబట్టి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, వాటిల్లో మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో గవర్నమెంట్ రీసెంట్గా మళ్ళీ కొంచెం ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసింది. మీరు ఇండియాలో తయారు చేస్తే ఇది ఇంపోర్ట్ చేయకుండా, దాన్ని ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ అంటాం, ఇంపోర్ట్ చేయకుండా ఇండియాలో తయారు చేస్తే మీకు ఈ ఇన్సెంటివ్ ఇస్తాం, ఆ ఇన్సెంటివ్ ఇస్తామని. అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయటం. సో చాలా అవసరం కూడా అది. లోకల్ మ్యానుఫ్యాక్చరరు కంపీట్ చేయలేడు కదా అవతల వాడితోటి, బయట వాడితో కంపీట్ చేయలేడు. ఎందుకంటే వాడు దిగ్గజం, వాడు బాగా స్పెషలిస్టు, బాగా పాతుకుపోయి ఉన్నాడు. మనం కంపీట్ చేయాలంటే గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ కావాలి. సో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ దట్ ఈస్ డూయింగ్ వెల్. ముఖ్యంగా మన కరోనా తర్వాత నుంచి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్లా కొన్ని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి కొంచెం ఊరట కలిగిస్తుంది, కొద్దిగా బెటర్గా ఉంటుంది. కొన్ని ఇటుకి లేవు, ఇప్పుడు ఇస్తున్నారు. అట్లా అనమాట. ఇంతకుముందు ఉన్నాటికి ఉన్నాయి, ఇప్పుడు కాంపనెంట్స్కి కొన్నిటిని స్పెసిఫై చేసి వాటికి ఇస్తున్నారు. ఇప్పుడు అలాగే షుగర్ గురించి ఏదైనా అనౌన్స్ చేసిందనుకోండి, సిమెంటు గురించి లేదా ఐరన్ అండ్ స్టీల్ గురించి గవర్నమెంట్ ఏమైనా అనౌన్స్ చేసిందనుకోండి, ఆటో సెక్టర్ బాగోలేదు కాబట్టి ఆటో సెక్టర్కి ఇది చేస్తాం అది చేస్తామని అన్నారనుకోండి, అట్లా గవర్నమెంట్ తాలూకు అనౌన్స్మెంట్స్ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. అలాగే ఇప్పుడు టారిఫ్ ఏప్రిల్ 2కి ట్రంప్ గారి టారిఫ్ ఒకటి ఉంది. అది చూపించి దాన్ని భయపెట్టి పడేయటానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ భయంకరంగా పడటానికి అవకాశం లేదు ఇక్కడ. ఫేజ్ నెంబర్ 1, ఫేజ్ నెంబర్ 2, నౌ ఫేజ్ నెంబర్ 3 ఈజ్ గోయింగ్ ఆన్. ఈ ఫేజ్ నెంబర్ 3లో రికవరీ కనబడుతున్నది. రికవరీ వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు రికవరీ వచ్చేస్తుందని చెప్పడానికి లేదు. సో ఇప్పుడు అయితే ఈ సెటిల్మెంట్ ఈ వీకు బాగా రికవర్ అవడానికి దోహదం చేయటం ఏంటంటే షార్ట్ కవరింగ్ గట్టిగా వచ్చింది. సెటిల్మెంటు, ఈ సెటిల్మెంట్ మార్చ్ సెటిల్మెంటు సజావుగా చాలా కంఫర్టబుల్గా, ఎంత కంఫర్టబుల్గా అంటే పాజిటివ్గా క్లోజ్ అయింది. థ్యాంక్స్ టు షార్ట్ కవరింగ్ అండ్ ఆల్సో బయింగ్ బై ఎఫ్ఐఐస్ లాస్ట్ వీక్ ఒక వారం చెప్పాలంటే 5-6 సెషన్స్ కొనుక్కుంటూ వచ్చారు. భయంకరంగా ఏం కొనలేదు కానీ బాగానే కొన్నారు. ఓ 15 కోట్లు 15-20 కోట్ల దాకా కొన్నట్టు, 15-20 వేల కోట్లు కొన్నట్టున్నారు. బట్ అది కొనటం కాదు, యాక్చువల్గా ఏంటంటే అది కవరింగే, షార్ట్ కవరింగే. అదొకటి దోహదం చేసింది. బట్ ఫ్రెష్ సెటిల్మెంట్ ఈరోజు స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీనికి వద్దాం, ఫ్రెష్ సెటిల్మెంట్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఫ్రెష్ సెటిల్మెంట్ ఈరోజు ఏం జరిగిందండి? సీసా గేమ్ అంటే భయంకరంగా పడేశారు. కొద్దిగా పెరిగింది, ఓపెనింగ్ బాగుంది, చక్కగా పెరుగుతున్నది. ఇంకేముంది, అయితే సెటిల్మెంట్ ఫస్ట్ డే కదా, న్యాచురల్గా పెరగాలి కదా
అనుకుంటే మళ్ళీ పడేశారు, గట్టిగా పడేశారు. 100 పాయింట్లు 150 పాయింట్లు దాకా పడేశారు పీక్ లెవెల్ నుంచి. పడేసిన తర్వాత అయ్యయ్యో అనుకుంటే మళ్ళీ బయింగ్ వచ్చింది, మళ్ళీ పడేశారు కొద్దిగా. అంటే ఇక్కడ సీసా గేమ్ వాలటిలిటీ పెరిగింది. ఇక్కడ వాలటిలిటీ పెరిగి ఫైనల్గా ఈరోజు మైనస్లో క్లోజ్ అయింది. ఒక విషయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిగిలిన గ్రాఫ్లన్నీ చూపించడం అక్కర్లేదు, టైము అంత అవసరం లేదు. బట్ పాయింట్ ఇంపార్టెంట్, గ్రాఫ్లు అంత ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే ఈరోజు ఫ్రెష్గా ఎఫ్ఐఎస్ అమ్మారు 3,000 4,000 కోట్లు 4,000 కోట్లు దగ్గర అమ్మారు. మీరు చెక్ చేసుకోండి. అంటే మన వాళ్ళు 7,000 కోట్ల దాకా కొన్నారు. ఏముందిలేండి కొంటే ఏమైంది, కానీ ఎప్పుడు కొంటున్నారు కదా. అంటే మళ్ళీ అమ్మటం మొదలుపెట్టంటే ఈ సెటిల్మెంట్కి వచ్చేటప్పటికి మళ్ళీ అమ్మటం మొదలుపెట్టారా? ఫ్రెష్ సెటిల్మెంట్ కదా ఇది. బేర్ మార్కెట్లో జనరల్గా ఇలా జరుగుతుందని అంటారు. ఎట్లా జరుగుతుందంటే బేర్ మార్కెట్లో సెటిల్మెంట్ ఫస్ట్లో ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అమ్మేస్తారు, షార్ట్ సెల్ చేసేస్తారు. షార్ట్ సెల్ చేసుకుంటూ వెళ్తారు, అడపా చేసుకుంటూ వెళ్ళి చివరికి వచ్చేటప్పుడు సెటిల్మెంట్ ఎండ్కి వచ్చేటప్పటికి షార్ట్ కవరింగ్ మొదలు పెడతారు. అంటే ఏంటంటే సెటిల్మెంట్ స్టార్టింగ్లో తగ్గుద్ది మార్కెట్, ఎండింగ్లో పెరుగుద్ది, ఎండింగ్లో రికవర్ అవుద్ది. మళ్ళీ స్టార్టింగ్లో మళ్ళీ పడిపోద్ది, స్టార్టింగ్లో చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ పెరుగుద్ది. ఎందుకంటే షార్ట్ కవర్ చేసుకుంటారు. ఒక 100 రూపాయలకి సరుకు అమ్మి ఒక 30, 40కో 50కో రికవర్ చేసుకుంటారు. రికవర్ చేసుకుని షార్ట్ కవరింగ్ చేసుకుని మళ్ళీ కూర్చుంటారు. మళ్ళీ పెరుగుద్ది కదా, షార్ట్ కవరింగ్ వాళ్ళు మళ్ళీ పెరుగుద్ది కదా, పెరగనిచ్చాక మళ్ళీ అమ్మటం మొదలు పెడతారు. ఇది బేర్ మార్కెట్లో జరుగుతుంది. కానీ ఈసారి అట్లా జరిగింది. అంటే సెటిల్మెంట్ ఎండ్కేమో రికవరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంటే పడిపోవటం అంటే భయంకరంగా పడిపోలేదు కానీ తగ్గింది. ఇక్కడ మన డిఐఎస్ చాలా సపోర్ట్ చేశారు ఈరోజు, లేకపోతే కొంచెం గట్టిగా తగ్గేదేమో, 200 పాయింట్లు 250 పాయింట్లు తగ్గేదేమో, తగ్గనివ్వలేదు, బయింగ్ వచ్చింది. డిఐఎస్ వీళ్ళు అమ్మిన దానికన్నా ఎక్కువ కొన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మైనస్లో క్లోజ్ అయింది. అంటే వీళ్ళిద్దరూ కాకుండా థర్డ్ పార్టీ బిగ్ ప్లేయర్స్, బిగ్ ఆపరేటర్స్ వాళ్ళు కొంచెం షార్ట్ సెల్లింగ్కి వెళ్ళినట్టుగా అనిపిస్తున్నది. అందువల్ల నిఫ్టీ 50 స్టాక్స్ చాలా ఇప్పటికీ తగ్గాయి కదా బాగా, కానీ ఇప్పటికీ కూడా బాటమ్ అవుట్ అవ్వలేదు, ఇప్పటికీ ఇంకా బాటమ్ అవుట్ అవ్వలేదు అని అనిపిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో సెక్టర్ ఏమో నాకైతే నమ్మకం కలగటంలో, ఐటీ నాకు నమ్మకం కలగటంలో బాటమ్ అవుట్ అయిందని. ఇట్లా తీసుకున్నట్లయితే ఎస్ స్టిల్ దెర్ ఇస్ నో రికవరీ. మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మళ్ళీ పడేరని ఏం లేదు, బట్ టెక్నికల్గా తీసుకుంటే మాత్రం ఇంకా 400-500 పాయింట్ల కంటే ఎక్కువ తగ్గదేమో, 400 పాయింట్ల కంటే ఎక్కువ తగ్గదేమో అనిపిస్తున్నది. తగ్గినా కూడా లోవర్ సైడ్, ఇది డౌన్ సైడ్. హయ్యర్ సైడ్ తీసుకుంటే 24,800, 24,800. అంటే ఈ నెల బెంచ్ మార్క్ నేను ఇక్కడ రాస్తున్నాను, నోట్ చేసుకోండి. 24,800 అయితే 24,800 టచ్ చేయటం, అక్కడ దాకా వెళ్ళటం, లేదా 22,800, నెక్స్ట్ 23,000, నెక్స్ట్ 23,200. ఏంటంటే 3 రాశారంటే లోవర్ సైడ్ ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ ఎక్కడో ఉంటుంది. మరి హయ్యర్ సైడ్ అండి నెలంతా ఉంది కదా, అందుకని ఏప్రిల్ కదా, మరి ఏప్రిల్లో జనరల్గా బయింగ్ వస్తుంది కానీ భయంకరంగా పడేయరు. అఫ్కోర్స్ మీకు రిజల్ట్స్ ఉన్నాయి కదండి, దే ఆర్ బిగ్ గైడ్. రిజల్ట్స్ని బేస్ చేసుకుని డెసిషన్ మార్కెట్ బాగా మూవ్ అవుతుంది కదండి అంటే అవును, అందుకని రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టే అందుకని ఈ డౌన్లో వేస్తున్నాను. ఈ లెవెల్లో ఎక్కడో ఏ లెవెల్లో ఒక లెవెల్ దగ్గర ఆగే అవకాశం ఉంది. డౌన్ సైడ్ ఇది, కానీ హయ్యర్ సైడ్ ఇది. ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం, అది కూడా 0.25 అయితే పెద్ద ఎవరు పట్టించుకోవట్లేండి. 0.5 అట్లా ఆ రేంజ్లో అయితే 0.5 అయితే ఓకే, ఆమోదయోగ్యం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అనేది ఇట్స్ ఏ గుడ్ ఇండికేషన్, ఇట్స్ ఏ రైట్ స్టెప్ ఇన్ ది
రైట్ డైరెక్షన్. మార్కెట్ కొంచెం పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. నో మ్యాటర్ వెదర్ ఎఫ్ఐఐస్ బై ఆర్ సెల్, వాళ్ళు అమ్ముతున్నారా కొంటున్నారా, ఎవరు పట్టించుకుంటారు, ఎవరికి కావాలి ఎవరికి అక్కర్లేదు, అదండి విషయం. సో అందువల్ల ఏంటంటే ఎఫ్ఐఐస్ మళ్ళీ అమ్మటం మొదలుపెట్టారు. ఫస్ట్ డే కొట్టేశారు ఈరోజు స్టార్టింగే. వెయిట్ అండ్ సీ. నిఫ్టీ న్యూట్రల్గా ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. ప్రాక్టికల్గా ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. బట్ ఇంకోటి సారీ మర్చిపోయాను, ఈ మల్టీ క్యాప్ గ్రోత్ స్టాక్స్కి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేద్దామని వాట్సాప్ మెసేజ్ పెట్టారో వాళ్ళకి రిప్లై రాకపోతేనండి కంగారు పడకండి, టెన్షన్ పడకండి, ఏదో మిస్ అయి ఉంటారు, ఎక్కడో లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. మరొకసారి అదే మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పుడు శని ఆదివారాలు సెలవే, తర్వాత మండే కూడా సెలవే కదా. మండే మరి ఈదో ఏదో ఉంది కదా పండగ, మండే కూడా సెలవు. అంటే మనం సాటర్డే సండే మండే 3 రోజులు, వీ హ్యావ్ 3 days చక్కగా కూర్చుని చేసుకుందాం. మీరు మరొకసారి మీ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. ఇది మీకు రెస్పాన్స్ రాకపోతే, ఏది మీరు సబ్స్క్రైబ్ చేయడానికి మీకు డీటెయిల్స్ మీకు ఇవ్వకపోతే మరొకసారి ఫార్వర్డ్ చేయండి దాన్ని, ఆ మెసేజ్ని. ఈసారి వీ విల్ టేక్ కేర్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.